హల్లెలూయా స్తోత్రం. ఆదాము యొక్క దుష్ట శక్తులను నిర్మూలించి, అంధకార శక్తులను నిర్మూలించి, హల్లెలూయా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యెహోవా దేవుడే దేవుడని చెప్పి ఆకాశము నుండి ఒక అగ్నిని దింపినప్పుడు హల్లెలూయా శాంతానగరబలమది అందర దుష్ట ఆత్మలు నిర్వహించబడినది. అభిషేకాన్ని పైన కుమ్మరించబోతున్నాడు. అందరూ చేతులు తట్టి, అందరూ పరిశుద్ధాత్మ నింపబడి హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ఓ రబల బల బల మందు రక్కర బల బలి బల 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 ఓ రగన బల బలి బల మందు రక్కర బల బలియా ఓ శందర గడగడ గడగ జగన దగడంగ రక్కర బల బలియా. ప్రార్థించుమా ప్రార్థించుమా ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం ప్రార్థించు. ఇది చాలదు ప్రార్థించు, ఇది చాలదు ప్రార్థించు. హల్లెలూయా మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రార్థించుమా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వా నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి పదలతో నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి ఓ నగర బలమది బల మందు రక్కర బలమది అందర ఉడంద రక్కర బలమదియా షందు రక్కర బలమది బల మందు రక్కర బలమది. అగ్ని దిగాలి నాయన, అగ్ని దిగాలి నాయన, అగ్ని దిగాలి నాయన, కృప మనములు దిగాలి నాయన, దేవుడి శక్తి దిగాలి నాయన. షందు రక్కర బలమది అందర నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. చెప్పు మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా.
నింపండి నాయన, ఒక్కొక్కరు నింపము నాయన, అభిషేకమంతా నింపండి నాయన. హల్లెలూయా హల్లెలూయా మీరు ప్రార్థించు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం కర్తావే స్తుతికరం స్తోత్రం వల్లవర్ పోదుమానమరప్ప స్తోత్రం స్తోత్రం అక్క. Glory to God, glory to God. Halabashi karabala shamdarabara. Oh glory to God, glory to God, glory to God. Halabashi karabala bara. Oh rikabala bashamda rikabala bashamda rikabala chara. Oh rikabala bashamda karadala rikabala chara. கர்த்தர் காண்பிக்கிறார் இந்த உடவல சபா ஒரு பெரிய சபையாக கர்த்தர் மாற்றுவார். ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు ఈ సంఘాన్ని ఒక గొప్ప సంఘముగా నేను మార్చబోతున్నాను. ஒரு சொந்த இடத்தை ஏசப்பனுங்கள் கொடுப்பார். ఒక సొంత స్థలాన్ని నేను సంఘానికి ఇవ్వబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. ఓ రీకబాలవ శబ్దరవ தேசத்தின் நாலு பக்கத்திலிருந்து ஜனங்கள் உடவல கர்த்தரை ఆరాధించుம்படி வருவார்கள் என்று கர்த்தர் சொல்றார். రాజ్యములో నాలుగు పక్క నుండి దేవుని ఆరాధించుటకు జనమును తీసుకొచ్చిన ప్రభు సెలవిస్తున్నాడు. బాలవ శబ్ద రీకబాలవ శబ్దల అందర్ ప్రౌఢమల గడగా இந்த స్థలத்தை ஏறடிக்கிற ஜெபத்துக்கு கண்கள் கர்த்தருடைய கண்கள் அவர் பிரியமாக இருக்கிறார். ఈ స్థలములో ప్రార్థించే ప్రార్థనకు నా యొక్క కళ్ళు తెరవబడి ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. ఓ రీకలవ శబ్ద రీకలవ శబ్ద రీకల ముందిన ఆలయத்தின் மகிமையை பார்க்கிறோம் வரப்போகிற ஆலயத்தின் மகிமை அது பெரிதா இருக்கும் என்று கர்த்தர் గడిచిన మందిరం యొక్క మహిమ కంటే రాబోయే కాలంలో ఉన్న హల్లెలూయా మహిమ అది గొప్పదైనదని ప్రభు సెలవిస్తున్నాడు. இந்த சபையின் மகிமை அது பெரிதாக போகிறது. ఈ యొక్క సంఘం యొక్క మహిమను గొప్పగా మార్చబోతున్నాడు. ఓ రిబాలవ శబ్ద இந்த సభயை పట్టి కర్తర్కు పెరియ ప్లాన్களை కర్తర్ ఈ வைத்திருக்கிறார். సంఘమును గురించి దేవునికి గొప్ప ఒక ప్లాన్ ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు.
ஜனம் ஒருபோதும் வெட்கப்பட்டு போவதில்லை என்று கர்த்தர் నా சொல்கிறார். జనము ఒక్కరోజు సిగ్గుపడని ప్రభు సెలవిస్తున్నాడు. உங்க கண்ணீருக்கும் ஜெபத்துக்கும் பலன் உண்டென்று கர்த்தர் మీ சொல்லுகிறார். కన్నీళ్లకు ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. எலியாவின் ஜெபத்துக்கு மழை அனுப்பின தேவன் இந்த சபையார்கள் ஜெபிக்கிற ஜெபத்துக்கு ஆசீர்வாதத்தின் மழையே, அபிஷேகத்தின் மழையே கர்த்தர் அனுப்புவேன் என்று கர்த்தர் வாக்களிக்கிறார். ఏలీ యొక్క ప్రార్థన విని హల్లెలూయా స్తోత్ర వర్షమును కురిపించిన వాడు ఈ సంఘములో పరిశుద్ధాత్మక వర్షములను కురిపించిన ప్రభు సెలవిస్తున్నాడు. కాలవశత రికలవ శబ్ద రికలవ శతర ఓ రికలవ శత రికలవ ஒரு பின்மாரியின் மழையை கர்த்தர் அனுப்புவேன் என்று கர்த்தர் வாக்களிக்கிறார். పిన్మారి యొక్క వర్షమును కురిపించిన ప్రభు ஓ సెలవిస్తున్నాడు. ரிகவலவ சப்தா ரிகலவ இந்த இடத்தில் வந்திருக்கிற சில பிள்ளைகளின் துக்கங்கள் அது சந்தோஷமாக மாறும் என்று கர்த்தர் ఈ காண்பிக்கிறார். స్థలములో గడిచి వచ్చిన ఒక్కొక్క బిడ్డల యొక్క దుఃఖమును సంతోషముగా మార్చిన ప్రభు காலவ సెలవిస్తున్నాడు. சப்தா ரிமான ரவச்சஸ்யார அல்கத்தூன பிரவுச்சஸ்யாரவா என்னுடைய வாழ்க்கை எப்படி இருப்பாய்? ஓ ரிவல என் வாழ்க்கையில் இந்த மாதிரி பிரச்சனைகள் ஏன் வருகிறது என்று சொல்லி கலக்கத்தோட வந்திருக்கிற தேவ பிள்ளையே கர்த்தர் சொல்லுகிறார், உடபல சத்ர உனக்கு ஒரு நல்ல எதிர்காலத்தை கர்த்தர் வைத்திருக்கிறார். நீ வெட்கப்பட்டு போவதில்லை, உன் குடும்பம் வெட்கப்பட்டு போவதில்லை. நான் உனக்காக செய்ய போகிற காரியங்கள் அது பயங்கரமாக இருக்கும் என்று கர்த்தர் నా வாக்களிக்கிறார். జీవితం ఎందుకు ఇలా మారినది, ఎందుకు ఈ పోరాటం నా జీవితంలో గడిచి వచ్చిందని చెప్పి హల్లెలూయా కలతరతో వచ్చి ఉన్న హల్లెలూయా దేవుని బిడ్డ, నీ జీవితంలో నేను భయంకరమైన కార్యములను చేయబోతున్నా ప్రభు సెలవిస్తున్నాడు. மறுபடியுமாக இந்த சபையார்கள் ஜெபிக்க வேண்டும். మరలా ఈ సంఘస్థులు ఎక్కువగా ప్రార్థన వేచి ఉండాలి. உடபல ஜெபம் ஏறடிக்க வேண்டும். ప్రార్థన హల్లెలూయా దేవుని సన్నిధిలోకి హెచ్చబడాలి. ஓ ரிவலவா நீங்க உடபல கர்த்தருடைய சமூகத்தில் ஜெபிக்கும் போது கர்த்தர் ஒரு பெரிய எழுப்புதலை கர்த்தர் உங்க மத்தியத்தில் அனுப்புவார். దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించేటప్పుడు ఒక ఉజ్జీవమును కల్పించిన ప్రభు ஓ సెలవిస్తున్నాడు. ரிவலவ சத்ராச்சிர பலவீனங்களை போல் கர்த்தர் மாற்றிக் கொண்டிருக்கிறார். కొందరి యొక్క బలహీనతను ప్రభు మారుస్తున్నాడు. ஓ சில வியாதிகளை கர்த்தர் குணமாக்கிக் కొన్ని கொண்டிருக்கிறார். వ్యాధులు హల్లెలూయా స్వస్థపరచబడుచున్నది. அவர் தழும்புகளாலே கர்த்தர் குணமாக்கிக் கொண்டிருக்கிறார். అతని యొక్క గాయములతో స్వస్థపరచబడుచున్నది. ஓ வருஷங்களா கட்டி வச்சிருக்கிற அந்தகார கட்டுகள் கர்த்தர் அடிக்கிறார். సంవత్సరముగా కట్టబడిన అంధకార శక్తులను దేవుడు నిర్మూలిస్తున్నాడు. மந்திர செய்தியில கட்டுகள் கர்த்தர் அடிக்கிறார். మాంత్రిక కట్లు తెరపబడుచున్నది. இந்த சபைக்கு விரோதமாக எழுப்புகிற ஆயுதங்கள் வாய்க்காதே போகும். ఈ సంఘములకు విరోధముగా గడిచి వచ్చే ఏక శక్తి హల్లెలూయా ஓ, నిర్మూలించబడుచున్నది. இந்த சபைக்காக கர்த்தர் வைராக்கியம் பாராட்டுகிறார். సంఘము కొరకు నేను వైరాగ్యమును తెచ్చిన ஓ, ప్రభు இவள சின்ன குழந்தை முதல் பெரியவங்க வரையும் கர்த்தர் ஆசீர்வதிக்க போகிறார். చిన్న బిడ్డల నుండి గొప్ప పెద్ద వరకు నేను ఆశ్రయింపబోతుంది. எனக்கு கர்த்தர் ஒரு தரிசனம் காண்பிக்கிறார். ప్రభు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ஒரு பெரிய மேகம் போன்ற ஒரு மகிமை இந்த சபைக்குள்ள இறங்கி வருகிறது. ఒక గొప్ప మేఘము హల్లెలూయా సంఘము పైన దిగబడుచున్నది. ஓ, இவள சந்தலபரமா மகிமை என்ற மகிமைக்குள்ளே கர்த்தர் நடக்க போகிறார். మహిమలోకి వెళ్ళబోతున్నాడు. அவருடைய மகிமை இறங்கி வருகிறது. ఆ యొక్క మహిమ దిగివచ్చుచున్నది. அவருடைய மகிமை இறங்கி வருகிறது. మహిమ దిగివచ్చుచున్నది. மகிமை என்ற வல்லமை. అభిషేకం. అభిషేకం. ప్రవక్తలను ఈ సంఘంలో నేను లేవనెత్తిన ప్రభు సెలవిస్తున్నాడు. అనేక హల్లెలూయా సేవకుడితో సేవ చేసే వాళ్ళని లేవనెత్తబోతున్నాడు. ఈ యొక్క సేవ హల్లెలూయా గొప్పగా మారబోచున్నది. பிரான்ச் சர்ச்சஸ்களை கர்த்தர் கொடுப்பார். బ్రాంచ్ చర్చిలను ఇచ్చేదను. ஒரு பெரிய ஸ்தாபனமாக கர்த்தர் மாற்றுவார். డినామినేషన్ గా నేను మార్చేదను. ஓரிவரை இந்த ஊழியக்கார் குடும்பம் வெட்கப்பட்டு போவதில்லை. దేవుని సేవకులకు సాలీల కుటుంబం హల్లెలూయా సిగ్గుపడిపోదు. ஓரிவரை அவங்க பூமியின் கடைசி வரை அவங்க கர்த்தருக்கு சாட்சியாவீங்க. ఆమేన్ హల్లెలూయా. భూకంతము వరకు హల్లెలూయా మీ సాక్ష్యంగా నిలబెట్టబడెదరు. உதவியின் கரங்கள் அவங்களை தேடி வரும். హల్లెలూయా సహాయం చేసే హల్లెలూయా హస్తములు మేము ఎదిగి వచ్చును. ஓ, வானத்தின் வாசல்களை திறந்து கர்த்தர் அந்த ஊழியங்களை ஆசீர்வதிப்பார். ఆకాశం యొక్క తలుపులు తెరవబడి మిమ్మల్ని ఆశీర్వదించెదను. இவங்க கூட யாரெல்லாம் இருக்கிறாங்களோ அவங்க எல்லாம் ஆசீர்வதிக்கப்படும். మీతో కూడా ఉన్న ఒక్కొక్కరిని నేను ఆశీర్వదించెదను ప్రభు ஓரிவரை సెలవిస్తున్నాడు. வாக்குத்தத்தத்துக்குள்ளே வாக்குத்தத்த தேசத்துக்குள்ளே உடவரை இஸ்ரவேல் ஜனத்தை நடத்தினது போல கர்த்தர் உடவரை பாலும் தேனும் ஓடுகிற தேசத்துக்கு ஓரிவரை பெரிய பெரிய அற்புதங்களுக்கு நேராக இந்த சபையை கர்த்தர் நடத்துவேன் என்று கர்த்தர் వాగ్దాన காண்பிக்கிறார். దేశంలో ఇశ్రాయేలు జనగణన నడిపించదని వల్ల ఈ సంఘాన్ని
నడిపించబోతున్న ప్రభు ఇలా సెలవు కొరికంతరుడి కార్యం కాంబిక్கிறான் ప్రభు కార్యం చూపిస్తున్నారు. సభకి విరోధമായി இருக்கிற పురాణ కండల కత్తరుడిక్கிறான். ఈ సంఘమ విరోధముగా పోరాడే అసూయ కన్నులను ప్రభు సభకి నిర్మూలిస్తున్నారు. విరోధമായി இருக்கிற మంత్ర సైనికుల కత్తరుడిక్கிறான். ఈ సంఘముకు విరోధముగా పోరాడే మాంత్రిక శక్తులను నిర్మూలిస్తున్నారు. ఓ రివలమ శత్రుల కుటుంబங்களுக்குள்ளే ఒక విడుదల కత్త செய்ய போகிறான். కుటుంబములో ఒక విడుదలను కల్పించబోతున్నారు. ఓ వాలిబ పసగల్ మధ్యത്തിൽ ఒక విడుదల కత్త செய்ய போகிறான். హల్లెలూయా. యవ్వనస్తుల మధ్య నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. ఓ రివలమ శత్రుల అవരുടെ వల్లమెక్కాద ఒక విషయంలో ఒప్పుకొడుగలమా. ఆ యొక్క బలము కొరకు శక్తి కొరకు ఒక్కసారి కూడా ఓ అప్పగించండి. రివలమ శత్రుల కై తట్టి కత్తర తుదిగలమా. చేతులు తట్టి దేవాలయం குடும்பங்களை ஆசீர்வதியும் உம்முடைய கரத்தில் ஒப்புக் கொடுக்கிறோம். இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் எங்கள் பிதாவே. దేవునికి అందరూ చేతులు తట్టి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని సన్నిధిలో అభిషేకంతో నిలబడి హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలగా, వేలాది పొట్టేలగా, వేలాది దూడలగా, వేలాది పొట్టేలగా నీవు
బాప్తిసం తీసుకున్న వారందరూ ఫ్రంట్లో వచ్చి స్తోత్రం మోకరించినట్లయితే నిలబడి వారు నిలబడదాం, మోకరించి వారు మోకరిస్తాం. హల్లెలూయా స్తోత్రం. ముందు వచ్చినట్లయితే స్తోత్రం దేవుని సన్నిధిలో వారు ప్రార్థించి స్తోత్రం. 1 కొరింథీయులు 11:23 వచనం చెప్పుచున్నది, ఆయన స్తోత్రం గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు హల్లెలూయా తరువాత ఆయన రొట్టెను ఎత్తి స్తోత్రం వాటిని విరిచి, ఇది మీ యొక్క హల్లెలూయా స్తోత్రం నన్ను తలంచుటప్పుడల్లా స్తోత్రం నా సన్నిధిలో వచ్చేటప్పుడు ఇలాగనే చేయండి. అదే విధముగా ద్రాక్ష రసమును తీసుకొని, ఇది హల్లెలూయా నా యొక్క చిందింపబడిన నా రక్తము, నన్ను తలుచుకున్నప్పుడల్లా మీరు ఎలాగనే చేయుడి అని చెప్పాడు. అదే విధముగా స్తోత్రం అపవిత్రముగా ఎవడైతే దీంట్లో చేయి పెట్టాడో వాడికి బలహీనత, వ్యాధి, వాడికి మరణము వచ్చునని చెప్పి ఉన్నది. అందుకే తన్ను తాను స్తోత్రం నిదానించి ఎవడైతే తన యొక్క పాపములను స్తోత్రం అంగీకరించి వారిలో వదిలిపెట్టినట్లయితే వాడు దేవుని యొద్ద నుండి కృప పొందుకొనును. హల్లెలూయా. ఇక మీదట వాడు పాపి కాదు, వాడు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా జీవించినట్టు చెప్పి వచనం చెప్పుచున్నది. అందుకు దేవుని యొక్క స్తోత్రం ఒక్కసారి కూడా అప్పగించి, నాయనా హల్లెలూయా ఈ రోజు బాప్తిసం తీసుకున్నానికి సాయం చేశావు. నా జీవితంలో నీ రాకడ వరకు, నేను జీవకాలం అంతయు నేను ప్రాణంతో ఉన్నంత వరకు నీ యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి నాయనా నీ యొక్క రక్తములోను నీ యొక్క శరీరం చేయి పట్టడానికి మాకు సహాయం చేయండి నాయన అని చెప్పి ఒక్కసారి కూడా మీరు ప్రార్థించుకుందామా? హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా అప్పగిస్తాం, ప్రార్థిస్తాం. అలా ప్రార్థించేటప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటూ నేర్చుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాయనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు వీరి యొక్క హల్లెలూయా ఫస్ట్ టైం వీళ్ళు ఎత్తుతున్నారు కనుక దేవుని వీళ్ళు ఆశీర్వదించినట్టుగా హల్లెలూయా స్తోత్రం 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 అందరూ అప్పగిస్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రిస్టి జోమడగా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. క్రిస్టి ప్రార్థించు. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. నాయనా స్తోత్రం నాయనా. యేసయ్యా నీకే వందనములు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా ఈ దినముల తండ్రి నీ నామములో ప్రభువా బాప్తిసం పొందుకున్న ప్రతి బిడ్డల్ని ప్రభువా మీరు అభిషేకించండి నాయనా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. మీ శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెని ప్రభువా మీరు చిందించిన కల్వారి శిలువలో మీరు చిందించిన అమూల్యమైన రక్తం ప్రభువా, నిష్కలంకమైన రక్తం తండ్రి, నిర్దోషమైన రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్ష రసాన్ని వీళ్ళు తీసుకుంటున్నప్పుడు ప్రభువా వీళ్ళ ఆత్మ శరీరాన్ని సిద్ధపరచండి ప్రభువా. మీరు అభిషేకించిన పరిశుద్ధులుగా మార్చండి, బలపరచమని ప్రభువా. ఈ రోజు మొదలుకొని తండ్రి అంతం వరకు ప్రభువా నీ రాకడ వరకు కూడా ప్రభువా పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని కూడా మీరు అభిషేకించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో